హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక నుంచి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడగకూడదేమో, ఎందుకంటే మీరంతా ప్రిపరేషన్లో బాగా లీనమైపోయి ఉంటారు, బిజీగా ఉండుంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు అలానే ఉండాలండి, ప్రిపరేషన్లో బిజీగానే ఉండాలి, ఓకేనా? ఎందుకంటే మనం ఇంతవరకు ఇన్నాళ్ళు ఎదురు చూసింది రేపు మన కళ్ళ ముందుకు రాబోతుంది, అవునా కాదా? ఇన్ని రోజుల నుంచి మీరు దేనికోసం ఎదురు చూశారు? నోటిఫికేషన్ కోసం. సో ఆ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నోటిఫికేషన్కి రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలంటే మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయితేనే రేపు సిద్ధంగా ఉండగలుగుతారు. అదే నేను మీకు చెప్పింది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సడన్గా వస్తుంది. కానీ మనం అంత సడన్గా ప్రిపరేషన్ చేయలేము. సో మనం కంటిన్యూగా చేయగలిగితేనే రేపు ఆ రేస్లో నిలబడగలుగుతాము అని చెప్పి మీకు డే 1 నుంచి చెప్పాను. నోటిఫికేషన్ వస్తుంది సిస్టర్, బ్రదర్, నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది, మీరు చదువుకోండి అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రాని తర్వాత చూద్దాం, నోటిఫికేషన్ లేదు తల్లి. మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీడియో పెట్టినా కూడా దాని కింద ఎంతమందో నోటిఫికేషన్ లేదు, నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చెప్తున్నావు అని. నోటిఫికేషన్ ఉంటుందండి, ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? సో ఇప్పుడు వరకేమో నోటిఫికేషన్ లేదు అని మనం అంతా ఫీల్ అయ్యాం. ఇప్పుడేమో 45 రోజులు టైం అంటున్నారు. మాకు 45 రోజులు టైం సరిపోదు, మాకు 90 డేస్ కావాలి, 60 డేస్ కావాలి అంటున్నారు. మీకు అందరికి నేను ఒకటే చెప్తున్నానండి, ఇంకా మళ్ళీ ఇప్పుడు కనుక ఎగ్జామ్ జరగకపోతే మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారో కూడా తెలియదు. మళ్ళీ డిలే అయితే ఒక్కరోజు డిలే అయినా అది మన సర్వీస్లో నుంచే తగ్గిపోతుంది కాబట్టి సో మనకే నష్టం. కాబట్టి అందుకే మీకు చెప్పింది, ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు? చదువుకోవాలి కదా. మరి మీ ఫోకస్, మీ గోల్ ఏంటి? జాబ్ అనుకున్నప్పుడు మీరు ఆ గోల్లోనే ఉండాలి. అలా కాకుండా మీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుకుందామని చెప్పి పక్కకు వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అనగానే బుక్ తీసి నేను ఇప్పుడే బుక్ తీసాను, నాకు ఇప్పుడే టైం కావాలి, నేను ఇప్పుడే అంటే ఎట్లా చెప్పండి? మరి మీరంటే పక్కకు వెళ్ళిపోయారు, కానీ అందులోనే ఉండి చదువుకున్న వాళ్ళ బాధ ఏంటి మరి చెప్పండి? అవునా కదా? వాళ్ళేంటి, వాళ్ళ లక్ష్యం అది ఒక్కటే. సో అందుకని ఎన్ని కష్టాలు అన్నారని, ఎన్ని బాధలు అన్నారని తట్టుకుని అందులోనే ఉన్నారు కాబట్టి రేపు నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నారు. మీలో ఎంతమంది రేపు డిఎస్సి ఎగ్జామ్కి అక్క ఐఎమ్ రెడీ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ అని ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరు కామెంట్ పెడతారక్క దీనికి అంటే, ఎవరైతే కంటిన్యూగా స్టడీలో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూగా చేస్తున్నారో వాళ్ళే కామెంట్ పెట్టే ధైర్యం అయితే చేయగలుగుతారు. అడపా చదువుతా, నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుందాం అనే వాళ్ళు కామెంట్ పెట్టలేరు అనమాట, నేను రెడీ ఫర్ డిఎస్సి అని. ఓకేనా? మన మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎగ్జామ్ జరుగుద్ది, రేపు నేను ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే నేను నా ప్రిపరేషన్ ఎంతవరకు చేశాను ఏంటి అనేది చెయ్యాలి. ఓకేనా? కష్టపడితే దాని విజయం మనకి ఖచ్చితంగా దక్కుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇయర్ చదివాను బుక్స్తో, తెలుసా మీ అందరికీ? 1 ఇయర్ బుక్స్తోనే సహవాసం చేశాను, బుక్సే చదువుతూనే ఉన్నాను. టెక్స్ట్ బుక్ చదివినా 4 సార్లు 3 సార్లు చదువుతూనే ఉన్నాను. ఎంత విసుగన్నా రాని, ఎంత బోర్ అన్నా కొట్టని, బట్ చదువుతూనే ఉన్నాను. ఎందుకంటే నాకు జాబ్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను అలా చదువుకున్నాను కాబట్టి, ఆ రోజు అంత కష్టపడ్డాను కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను మీకు అదే చెప్పాను, కష్టపడండి, కష్టపడింది ఎక్కడికి పోదు, అది మనకి ఏదో ఒక రూపంలో మనకి మన లైఫ్లో సక్సెస్ అయితే తీసుకొస్తుంది. చదవండి అని చెప్పాను. ఎవరైతే మాటలు విని చదువుకున్నారో వాళ్ళు రేపు ఎగ్జామ్ ఈజీగా సక్సెస్ అవుతారు. ఎవరైతే నోటిఫికేషన్ రాలేదని చెప్పి డిలే చేస్తూ వచ్చారో వాళ్ళు ఇప్పుడు టెన్షన్ హైరాణ పడిపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అమ్మయ్య నోటిఫికేషన్ ఎట్టకేలకు వచ్చింది, మా బాధలన్నీ తీరిపోతాయని. ఇంకొంతమంది ఏమో ఇదేంద్రా బాబు నోటిఫికేషన్ రాదనుకుంటే ఇప్పుడు వచ్చింది, నేనేం చదవట్లేదు, తీరా చూస్తా 45 రోజుల సమయమే అంటున్నారు, నాకేమేం రాలేదని కొంతమంది లబోదిబో అనుకుంటున్నారు. అది ఎవరిది మిస్టేక్? మీదే మిస్టేక్, గవర్నమెంట్ది కాదు మిస్టేక్. గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది, ఎప్పుడు ఇచ్చిద్దో తెలియదు, మనం ఏం చేయలేం కదా. గవర్నమెంట్ పలానా రోజు పలానా ఇదే పని చేయాలని మనం చెప్పలేం కదా, గవర్నమెంట్ ఇష్టం అనమాట. బట్ కానీ అది ఎప్పుడన్నా రాని, మనం దానికి సిద్ధంగా ఉండాలి. అదే జీవితం అండి. లైఫ్లో మనం అనుకున్న టయానికి జరిగితే మన అంతా లైఫ్, జీవితం, ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు చెప్పండి? అనుకున్న టయానికి ఏది జరగదు, ఆ జరిగే టయాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు అక్క అంటే, బాగా చదువుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. 45 డేస్ అయితే మరి 45 డేస్ అయినా దానికి తగ్గ ప్లాన్ వేసుకోండి. మీరు ఏమేమి సబ్జెక్ట్స్ వీక్ ఉన్నారు, ఏమేమి సబ్జెక్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నారో ఒకసారి చూసుకుని
ఇప్పుడే చూడండి, ఇప్పుడు మీరు చదువుతారు కదా ఈ 45 days, అదే రివిజన్ లాగా ఇంకా అయిపోవాలి. మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసే టైం మనకు లేదు కాబట్టి చదివే 1 hour అయినా చదివే 2 hours అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఆ కాన్సెప్ట్ని ఫోకస్డ్గా దృష్టి పెట్టి చదువుకోండి. అంతేగాని టెన్షన్ పడిపోతూ మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ నోటిఫికేషన్ వచ్చేసి నేనేం ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళు బాగా చదువుకున్నారు, వీళ్ళు బాగా చదువుకుంటున్నారు, అసలు అవన్నీ తీసి పక్కన పెట్టండి. ముందు నీకు నువ్వు చదువుకో, ఓకేనా? పక్కన వాళ్ళతో అసలు కంపారిజన్ చేసుకోకుండా నువ్వేమేమి సిలబస్ ఎక్కడ వరకు కంప్లీట్ చేసి ఇప్పుడు ఎంతవరకు చదవాలి ఏంటి అనేది తెలుసుకొని అదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చదివే విధంగా. ఎందుకంటే ఈ 45 days లో మనం 2-3 times రివిజన్ చేసే టైం ఉండదు అంత సిలబస్ కాబట్టి. ఇంకో చదివేదే అదే రివిజన్ అదే చదవడం, ఓకేనా? అంటే అంత కాన్సన్ట్రేషన్ గా చదవాలి మనం. ఆ బిట్టు ఇప్పుడు చదువుతుంటే అది ఎగ్జామ్ గుర్తుండేలాగా చదువుకోండి. కొంచెం 1 నిమిషం లేట్ అయినా ఎక్కడే కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకుని చదువుకోండి, ఓకేనా? ఎట్టకేలకు మన డిఎస్సికి అయితే లైన్ క్లియర్ అయిందండి, ఓకేనా? మీరంతా హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో హ్యాపీగా లేనంటే వాళ్ళు ప్రిపరేషన్ చేయలేదని, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమన్నమాట, ఓకేనా? అలానే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది, వయోపరిమితి పెంచడం జరిగింది అని. సో చాలా మంది అది ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్కే ఉందక్క అని చెప్పి కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట. సో లాస్ట్ గవర్నమెంట్ లో కూడా 42 నుంచి 44కి మనకి ఇచ్చారు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. మరి నాకైతే నేను అప్పుడు క్లారిటీగా చూడలేదన్నమాట. సో ఇప్పుడైతే మనకి మామూలుగా న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే 42 నుంచి 44 వరకు వయసు పెంచడం అయితే జరిగింది అని. బట్ కానీ దీని మీద మన అభ్యర్థులంతా ఆందోళనలో ఉన్నారు, అలానే అసంతృప్తిగా ఉన్నారనమాట. ఎందుకంటే 44 అనేది సరిపోదు, 46 ఇవ్వాలి ఓసీ వాళ్ళకి, 48 ఇవ్వాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. బట్ చూద్దాం, ఇంకా మనకి 44కే చేసేసారు, దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. 44 అనేది మన ఓసీ వాళ్ళకి ఏజ్ 44కి, 42 నుంచి 44కి పెంచడం అయితే జరిగిందండి, ఓకేనా? సో ఇది ఇంకొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిందన్న హ్యాపీనెస్ ఎక్కడో ఉన్నా మా జిల్లాలో పోస్టులు లేవక్క, మేమేం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు అనమాట. సో కొన్ని జిల్లాల్లో మరీ దారుణం అనమాట, పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. రాక ఇప్పుడే డిఎస్సి వచ్చింది 5-6 years తర్వాత, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అసలు డిఎస్సి అనే మాట నెక్స్ట్ వినపడుతుందా లేదా అనేది కూడా అందరికీ డౌటే. అలాంటి పొజిషన్లో తక్కువ పోస్టులతో మనం రేపు ఎగ్జామ్ రాస్తే జాబ్ రాకపోతే మన పరిస్థితి ఏంటి, అవునా కదా? సో ఆ గందరగోళంలో చాలా మంది ఉన్నారు. బట్ ఇంకా టైం అయితే లేదు, పెంచుతారా పెంచరా అవన్నీ ఇంకా మనకైతే తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ మీరే చూస్తున్నారు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లల స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో ఎందుకంటే అమ్మఒడి అనేది గవర్నమెంట్కి ప్రైవేట్కి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గుతుంది. మనకి స్ట్రెంత్ ఉంటేనే పోస్టులు అనేవి పెరుగుతాయి, డిఎస్సీలు అనేవి వస్తూ ఉంటాయి. స్ట్రెంత్ తగ్గిపోయే కొద్దికి మనకి డిఎస్సీలు అనేవి రావు కాబట్టి ఇదే మ్యాక్సిమం లాస్ట్ అండ్ ఫైనల్ డిఎస్సీ లాగా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అసలు డిఎస్సీ అనే మాట ఉంటుందో ఉండదో కూడా తెలియదు కాబట్టి సో మనం ఈ డిఎస్సీలో సాధించాలంటే మనం ప్రిపరేషన్ ఒకటి బాగా ఇంపార్టెంట్, అలానే మన జిల్లాలో పోస్టులు కూడా వెరీ ఇంపార్టెంటే అనమాట. బట్ పోస్టులు లేని వాళ్ళు అక్క మా జిల్లాలో పోస్టులు లేవు, మేమేం చేయాలి, నేను నాన్ లోకల్ కింద రాయాలనుకుంటున్నాను, ఎలా అక్క ఏంటి అని అడుగుతున్నారండి. సో దీని మీద నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు కంప్లీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేస్తానన్నమాట. అసలు నాన్ లోకల్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, దానికి రోస్టర్ పాయింట్లు ఎలా చూస్తారు, జాబ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ నాన్ లోకల్ గురించి చెప్తానమాట, ఓకేనా? మీరైతే ఇప్పటి నుంచో ఎదురు చూసిన డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నేను ఇందాకే వాట్సాప్లో ఒక న్యూస్ అయితే చూశాను అనమాట, April 20న డిఎస్సి నోటిఫికేషన్ అని, అంటే రేపే నోటిఫికేషన్ అని. చూద్దాం అది ఎంతవరకు నిజం అనేది మనకి రేపు న్యూస్లో వస్తే తప్ప ప్రస్తుతానికి ఇప్పుడైతే కన్ఫామ్గా తెలియదు అనమాట. సో ఇప్పుడు నుంచి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఎంత ఫోన్కి దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ ఫోన్లో ఇప్పుడు చెప్పాను కదా నోటిఫికేషన్ అని, సో ఇలాంటి కొన్ని రియల్ న్యూస్లు వస్తాయి, కొన్ని ఫేక్ న్యూస్లు వస్తాయి. అలాంటివి మనం తీసుకుంటా ఉంటే మన మైండ్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మార్నింగ్ లేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ ఫోన్ తీసి పక్కన పెట్టండి. మీరు కంప్లీట్గా ఒక సబ్జెక్టు మీరు ఎంతవరకు చదవాలనుకున్నారో చదివినాకే అప్పుడే ఫోన్ చూడండి, ఓకేనా? ఫోన్ పక్కన పెట్టుకుని మనం సైలెంట్ మోడ్లో అన్నా పెట్టుకోండి, రింగ్ టోన్లో పెట్టుకున్నట్లయితే మెసేజ్ రాగానే ఫోన్ రాగానే మనం చూస్తే ఆ మెసేజ్ ఏంటని గ్రూప్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాం. అది మనకు కొంత ఉపయోగపడవచ్చు, కొంత ఉపయోగం లేకుండా ఉండవచ్చు.
సో అలాంటప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది డీవియేషన్ అయిపోతూ ఉంటుంది. మనకే సమయం ఉందే తక్కువ కాబట్టి అసలు ముందు ఈ ఫోన్కి దూరంగా ఉండండి. ఓకేనా? ఎమర్జెన్సీ అయితేనే చూడండి. ఓకేనా? మార్నింగ్ మీరు మామూలుగా చూసుకోండి, కానీ చదివేటప్పుడు మాత్రం ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ముందు ఆ టాపిక్ కంప్లీట్ చేయండి, ఆ తర్వాతే ఫోన్స్ స్విచ్ ఆన్ చేయండి. ఓకేనా? ఇలా కనుక మీరు ఈ 45 days బాగా ప్రిపేర్ అయినట్లయితే రేపు ఎగ్జామ్ మీకు ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారనమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గాయ్స్. ఇన్నాళ్ళు మీ ఎదురు చూపులకి మీకు సమయం దగ్గరకు వచ్చేసింది. సో ఇక నుంచి అయినా నెగ్లిజెన్సీ అనేది మీలో తొలగించేసి బాగా ప్రిపరేషన్ చెయ్యండి. మీ జిల్లాలో దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్ని నెక్స్ట్ వీడియోలో తెలుస్తూ ఉంటుంది అనమాట. అంతలోకి మీరు చదువుకుంటూ ఉండండి. ఓకేనా? ఐ హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అయితే అవుతారని నేనైతే అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.